హలో ఫ్రెండ్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్లో ఉన్న పోషకాలు అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఇవి ఎవరెవరు తినొచ్చు ఎవరెవరు తినకూడదు ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. బాదం, వీటిలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ ఇ, మెగ్నీషియం ఉంటాయి. ఇది బ్రెయిన్కి చాలా మంచిది, శక్తినిస్తుంది, అలాగే స్కిన్ గ్లోగా ఉంచుతుంది, ఇంకా హార్ట్ హెల్త్ చాలా మంచిది. అలాగే కిడ్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చు, కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు చాలా తక్కువగా తినండి. అలాగే జీడిపప్పు, వీటిలో ఫ్యాట్, ఐరన్, జింక్ ఉంటాయి. ఇది శక్తినిస్తుంది, ఇంకా రక్తహీనతను తగ్గిస్తుంది, ఇంకా బరువు పెరిగేవాళ్ళు అలాగే డయాబెటీస్ ఉన్నవారు చాలా తక్కువగా తినాలి ఇవి. ఇంకా వాల్నట్స్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది, అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. ఇవి అందరూ తినొచ్చు, కానీ డైలీ 2 తింటే సరిపోతుంది. ఇంకా పిస్తా పప్పు, వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి6 ఉంటాయి. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా డయాబెటీస్ ఉన్నవారు కూడా వీటిని చాలా పరిమితంగా తినండి. ఇంకా ఎండు ద్రాక్ష, వీటిలో ఐరన్, పొటాషియం, ఫైబర్లు ఉంటాయి. రక్తహీనతను తగ్గిస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇంకా డయాబెటీస్ ఉన్నవారు చాలా తక్కువగా తినండి, రోజుకి 5-6 ద్రాక్షలు తింటే సరిపోతుంది. అలాగే ఖర్జూరం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వీటిలో ఉంటాయి. బలహీనత అనేది తగ్గిస్తుంది, రక్తం పెరుగుతుంది. ఇంకా షుగర్ ఉన్నవారు రోజుకి 1-2 మాత్రమే తింటే సరిపోతుంది. ఇంకా ఎండు అంజీర్, వీటిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ అనేవి ఉంటాయి. బలహీనతను తగ్గిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఇంకా కిడ్నీ లేదా షుగర్ ఉన్నవారు పరిమితంగా తినండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే రోజుకి 4 బాదం ప్లస్ 2 వాల్నట్స్ ప్లస్ 3 పిస్తా పప్పులు ఇంకా ఒక ఖర్జూరం తింటే సరిపోతుంది. అలాగే జ్యూస్లో కాకుండా నానబెట్టి ఉదయాన్నే తింటే ఇంకా చాలా మంచిది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు ఎండు ద్రాక్ష, ఖర్జూరం తక్కువగా తినండి. అలాగే బరువు ఎక్కువగా ఉన్నవారు కాజు, పిస్తా ఎక్కువ తినకండి. అలాగే కిడ్నీ సమస్య ఉన్నవారు బాదం, అంజీర్ ఎక్కువ తినకండి.